మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆ యువకుడికి చదువు అంటే ప్రాణం. ఉన్నత చదువులు చదవాలనేదే అతడి చిరకాల వాంఛ. బీఎస్సీ అగ్రికల్చర్ సీటు అవలీలగా సంపాదించాడు. మెరుగైన చదువుతో క్లాస్ టాపర్గా నిలిచాడు. అనుకోకుండా అమెరికా వెళ్లే ఛాన్స్ వచ్చింది. అందుకోసం డబ్బులు అవసరమయ్యాయి. కానీ పేదరికం విక్కిరిచ్చింది. అప్పు కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధ చూసి తట్టుకోలేకపోయాడు. మనస్తాపంతో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన కొడదల శంకర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు శివమణి సంతానం. అయితే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న శంకర్ పెద్ద కూతురు పెళ్లి చేశాడు. రెండో కూతురు ఝాన్సీ డిగ్రీ చదువుతూ సింగర్ గా రాణిస్తుంది. కుమారుడు శివమణి చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణించేవాడు. హైదరాబాద్ లో అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు సంపాదించాడు. తండ్రి పేదరికం కారణంగా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకునే శివమణికి అనుకోకుండా అమెరికా వెళ్లే ఛాన్స్ వచ్చింది. అందుకోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు అవసరమైంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వద్దు బిడ్డ, మన దగ్గర అంత డబ్బు లేదు, ఇక్కడే ఏదో ఒక జాబ్ చేసుకో అని నచ్చజెప్పారు. కానీ అమెరికా వెళ్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి, అప్పులన్నీ తీరుతాయి అని అమ్మా నాన్నను ఒప్పించాడు. దాంట్లో వాళ్ళు అందిన కాడల్లా అప్పు కోసం ప్రయత్నించారు. కానీ సరిపడా డబ్బు దొరకలేదు. దీంతో గ్రామస్తులను చందా రూపంలో ఇవ్వండి అని కూడా వేడుకున్నారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళ ఆవేదన చూసిన గ్రామస్తులు కూడా సాయం చేస్తామన్నారు. కానీ లక్షల్లో ఇవ్వలేమన్నారు. డబ్బు కట్టాల్సిన సమయం దగ్గర పడుతుండటం, ఒకవైపు తల్లిదండ్రులు తన కోసం వేరొకరి దగ్గర చెయ్యి చాపాల్సి రావడం, మరోవైపు శివమణిని తీవ్రంగా కుంగదీశాయి. తనకు విదేశాలకు వెళ్లే అదృష్టం లేదనుకున్నాడు, కుంగిపోయాడు. పాఠ్య పుస్తకాలనైతే చదవగలిగాడు, కానీ జీవిత పాఠాన్ని చదవలేకపోయాడు. తన చాప్టర్ను ముగించుకోవాలనుకున్నాడు. రైలు పట్టాలపైకి వెళ్లి అక్కకు వీడియో కాల్ చేశాడు. నన్ను క్షమించండి, మిస్ యూ ఆల్ అంటూ గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకే ప్రాణంగా బతికిన ఆ తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు. ఏది ఏమైనా పేదరికం కారణంగా బాగా చదివే విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.